మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని కామ్రేడ్ గద్దరన్న వర్ధంతిని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహనీయులను స్మరిస్తూ ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దూరం అవడము చాలా బాధాకరము. అదేవిధంగా జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన సిద్ధాంతకర్తగా ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా కామ్రేడ్ గద్దరన్న కూడా ఒక విప్లవోద్యమానికి భారతదేశ చరిత్రలో నిలబెట్టినటువంటి ఒక యుద్ధ నౌక కూడా చనిపోవడము, నేటి తరానికి ప్రజల గుండెల్లో లేకపోవడము, ప్రజల నుంచి దూరం అవ్వడము చాలా బాధాకరమైన విషయం. కామ్రేడ్ గద్దరన్న వర్ధంతిని పురస్కరించుకొని ఉమ్మడి మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల్లో ఈరోజు గద్దరన్న వర్ధంతి సందర్భంగా, జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా మేము పూలమాలేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్ తరాలకు కూడా గద్దర్ చేసినటువంటి ఆయన త్యాగాలను, ఆయన యొక్క ఆట పాట మాటను కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి గద్దరన్న ఆశయాల విముక్తి సాధనకై గద్దరన్న కోసం ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో గద్దరన్న ఆశయాలను, ఆయన చివరి ఏ ఆశయం కోసమైతే ఉద్యమాలు చేసి అసూలు భాషలో ఆ గద్దరన్న యొక్క ఆలోచన విధానంలో ఈ బహుజన సామాజిక వర్గాలంతా నడవలసిన అవసరం ఉందని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమవరం ఈ సందర్భంగా పిలుపునిస్తారు.